ట్రిబుల్ ఆర్ మూవీ పోస్ట్ పోన్ అయింది. రాధేశ్యామ్ టీం రూమర్లను నమ్మొద్దంది. కానీ ఆ సినిమా టీం కూడా ఆలోచనను మార్చుకుందని తెలుస్తోంది. ఇలా వరుసగా సినిమాలు వాయిదా ఆలోచనలో ఉంటే భీమ్లా నాయక టీం కిక్కిచ్చే నిర్ణయం తీసుకుందట. సర్కారు వారి పాట టీం కూడా ఇంచుమించు అదే డెసిజన్ తీసుకుందట. ఇంతకీ టాలీవుడ్ టాప్ స్టార్స్ తీసుకున్న నిర్ణయం ఏంటి? హ్యావ్ ఎ లుక్. ట్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఏప్రిల్ 1 కంటూ ఊహాగానాలు పెరిగాయి. ప్రమోషన్ కి 20 కోట్లపైనే ఖర్చైనా ఒమిక్రాన్ దెబ్బతో ఫిలిం టీం వెనుకడుగు వెయ్యక తప్పలేదు. ట్రిబుల్ ఆర్ టీం బాటలోనే రాధేశ్యామ్ నడుస్తుందన్నారు. కానీ ఫిలిం టీం మాత్రం రూమర్స్ నమ్మొద్దంది. కాకపోతే కొత్త ప్రచారం ప్రకారం ఈ గురువారం రాధేశ్యామ్ టీం ఏదో ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తుందట. మాక్సిమం రిలీజ్ పోస్ట్ పోన్ సంగతే తేలుస్తారనే ప్రచారం జరుగుతోంది. రాధేశ్యామ్ టీం కూడా రిలీజ్ డేట్ వాయిదా వేస్తే సంక్రాంతి సందడికి బ్రేక్ పడినట్టే. పాన్ ఇండియా హల్చల్ ఈ సీజన్ లో లేనట్టే. ట్రిబుల్ ఆర్ రూట్ లో రాధేశ్యామ్ వెళితే ఇక ఒమిక్రాన్ దెబ్బకి కొత్త ఏడాది మీద సినిమాల దాడి కష్టమంటున్నారు. ఇలాంటి టైంలో భీమ్లా నాయక టీం పెండింగ్ షూటింగ్ ని ప్యాచ్ వర్క్ ని పూర్తి చేసేందుకు సిద్ధమైందట. సర్కారు వారి పాట పెండింగ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి సర్జరీ వల్ల రెస్ట్ తీసుకుంటున్నాడు మహేష్. కానీ తనిప్పుడు సంక్రాంతి తర్వాత సెట్లోకి వస్తాడట. ఫిబ్రవరి నుంచి అనుకున్న షెడ్యూల్ ఈ నెలలోనే రీస్టార్ట్ కాబోతుండటానికి లాక్డౌన్ వస్తే ఎలా అన్న ఊహాగానాలే కారణమట. F3 టీం కూడా పెండింగ్ షూటింగ్ ని ఈ పొంగల్ తర్వాత పూర్తి చేయబోతోంది. జనవరి 20 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ ఛాన్స్ ఉందనే ప్రచారం మధ్య ఇలా F3 టీం స్ట్రాటజీ మారుస్తోందట. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ డేట్ కొత్త అప్డేట్ రాబోతోందట. ఫిబ్రవరి 4కి సినిమా విడుదలుంటుందా లేదంటే వాయిదా పడుతుందో ఈ సంక్రాంతికి తేలబోతోందట.